నమస్తే ఫ్రెండ్స్, నా పేరు మెలికిజేద గాంధీ. శివుని భక్తులకు అత్యంత పవిత్రమైన రోజుల్లో ఒకటి మహాశివరాత్రి. కానీ అసలు ఈ శివరాత్రిని ఎలా జరుపుకుంటారో మీకు తెలుసా? దీని వెనుకున్న పురాణ కథలు, స్పిరిచువల్ విశేషాలు తెలుసుకోవాలంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఒక కొత్త విషయాన్ని ఖచ్చితంగా తెలుసుకుంటారు. అయితే శివరాత్రి వెనుక అనేకమైనటువంటి పురాణ కథలు ఉన్నాయి. అందులో ముఖ్యమైనదిగా ఒకటి పార్వతీదేవికి మరియు శివుడికి సంబంధించినది. చాలా మంది కలవరపడే దేవతలు శివుడిని ప్రాధేయపడగా ఆయన తాపస్యంలో మునిగి ఉంటారు. అప్పట్లో తారకాసురుడు అనే రాక్షసుడు బ్రహ్మదేవుని వరాన్ని పొంది అన్ని లోకాలపై ఆధిపత్యాన్ని చలాయిస్తాడు. దేవతల రక్షణ కోసం శివుడు పార్వతిని వివాహం చేసుకుని కార్తికేయుడిని ఈ ప్రపంచానికి వరంగా ఇస్తాడు. సో ఈ శివ పార్వతుల కలయిక జరిగిన రోజుని మహాశివరాత్రిగా భక్తులు జరుపుకుంటారు. ఇంకొక కథ ప్రకారం ఈ రోజు శివుడు లింగాకారంలో ప్రత్యక్షమయ్యాడని చెబుతారు. బ్రహ్మ మరియు విష్ణు మధ్య ఎవరు గొప్పవారు అనే వివాదానికి ముగింపు పలుకుతూ లింగాకారంలో స్వయంగా ప్రత్యక్షమై తన మహత్తును చూపిస్తాడు. ఇక మరొక కథ ఏంటంటే సముద్ర మదనం కథ. అంటే దేవతలు దానవులు కలిసి పాల సముద్రాన్ని మదించగా హాలాహాలం అనే ఘోర విషం బయటపడుతుంది. సో దానివల్ల సమస్త లోకాలు సర్వనాశనం అయిపోతున్నప్పుడు శివుడు ఆ విషాన్ని తన కంఠంలోకి తీసుకుని ఆపివేస్తాడు. సో దీని ఫలితంగా ఆయన గలం నీలంగా మారి నీలకంఠుడు అనే పేరు పొందుతాడు. సో అందుకే శివుని బాడీ అంతా నీల రంగులో ఉంటుందని చెబుతారు. ఇక మరొక కథ ప్రకారం ఈ రోజు భక్తి భావంతో ఉపవాసంతో శివుడిని ఆరాధిస్తే శివుడు తన కృపను ప్రసాదిస్తాడని నమ్ముతారు. ముఖ్యంగా ఈ రోజు రాత్రంతా భక్తులు జాగరణ చేస్తారు. సో దీనివల్ల తమలోని అజ్ఞానం తొలగిపోతుందని నమ్ముతారు. సో ఇలా శివరాత్రి రోజున శివభక్తుల జీవితాల్లో ఎంతో ప్రత్యేకమైన పండగ. ఈ రోజు శివునికి ధ్యానం చేస్తూ భజన చేస్తూ గడిపితే వారి యొక్క జీవితాల్లో శాంతి ఆనందం పెరుగుతాయని నమ్ముతారు. సో ఖచ్చితంగా వారి యొక్క ట్రెడిషన్ లేదంటే వారి యొక్క భక్తి జీవితాన్ని గౌరవిద్దాం. సో ఈ వీడియో నచ్చితే గనక లైక్ చేయండి, షేర్ చేయండి. మీలో ఈ శివరాత్రిని ఎలాంటి ఆచారాలతో జరుపుకుంటారో కామెంట్ ద్వారా చెప్పండి. సో మరిన్ని ఎలాంటి స్పిరిచువల్ వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అందరికీ బాయ్.